హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ఉపేంద్ర కుమార్. ఈ రోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఇన్వర్షన్స్ ఆఫ్ మెకానిజం అండ్ 4 బార్ చైన్ మెకానిజం ఎలా ఉంటుంది అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. సో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ ఆఫ్ ఇంజనీరింగ్ మెకానిక్స్. ఓకే, సో ఏంటి ఇన్వర్షన్స్ ఆఫ్ మెకానిజం అంటే జనరల్గా మనకి ఏ మిషన్ అయినా సరే కొన్ని ఆ లింక్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అసెంబ్లీతోనే ఉంటుంది. ఓకే, సపోజ్ మనం ఇక్కడ చూసినట్లయితే ఇదొక మెషిన్. ఓకే, సో ఇక్కడ చాలా లింక్స్ ఉన్నాయి. సో ఇదొక మెకానిజంతో వర్క్ చేస్తుంది, అలాగే ఇది కూడా ఒక మెకానిజంతో వర్క్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మెకానిజంతో వర్క్ చేస్తుంది. ఓకే, మరి ఇన్వర్షన్స్ ఆఫ్ మెకానిజం అంటే ఏంటి? ద మెథడ్ ఆఫ్ అబ్టైనింగ్ డిఫరెంట్ మెకానిజమ్స్ బై ఫిక్సింగ్ డిఫరెంట్ లింక్స్ ఆఫ్ ద సేమ్ కైనమాటిక్ చైన్ ఈస్ కాల్డ్ ఎజ్ ఏ ఇన్వర్షన్ ఆఫ్ ది గివెన్ మెకానిజం. అంటే మనం ఇక్కడ ఒక చాలా కైనమాట్ మీన్స్ చాలా లింక్స్ ఉన్నాయి, డిఫరెంట్ లింక్స్ ఉన్నాయి. ఇదొకటి, ఓకే, ఇదొకటి అలా చాలా లింక్స్ ఉన్నాయి. సో ఆ లింక్స్ అన్నిటిని మనం ఏం చేస్తున్నాము అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క లింక్ని మనం ఫిక్స్ చేసి, లైక్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూసారు కదా, ఈ 4 లింక్స్లో ఫస్ట్ ఇది ఫిక్స్ చేసాం, నెక్స్ట్ ఇది ఫిక్స్ చేసాం, నెక్స్ట్ ఇది ఫిక్స్ చేసాం, అండ్ నెక్స్ట్ ఇది ఫిక్స్ చేసాం. సో ఇలా ఫిక్స్ చేయడం వల్ల ఒక్కొక్కసారి ఒక్కొక్క లింక్ ఫిక్స్ చేయడం వల్ల మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెకానిజం అనేది వస్తుంది. సో దాన్నే మనం ఇన్వర్షన్స్ ఆఫ్ మెకానిజం అన్నాం. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూజ్ అనేది మనం యూజ్ చేస్తాము, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దాని యొక్క మోషన్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనం చూస్తే ద ఇన్వర్షన్స్ ఆఫ్ మెకానిజం డస్ నాట్ చేంజ్ ది మోషన్ ఆఫ్ ది లింక్స్ రిలేటివ్ టు ఈచ్ అదర్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే సపోజ్ మనం ఇప్పుడు దీన్ని ఫిక్స్ చేసాం కదా, సో ఇది ఫిక్స్ చేసాము. సో దానివల్ల ఏంటి, ఇక్కడ రెసిప్రోకేటింగ్ మోషన్ కాస్త ఇక్కడ ఇక్కడ రోటరీ మోషన్ కాస్త ఇక్కడ రెసిప్రోకేటింగ్ మోషన్ అవుతుంది. ఓకే, కానీ సపోజ్ మనం ఇది ఫిక్స్ చేసినప్పుడు దీని యొక్క మోషన్ అనేది చేంజ్ అవుతుంది, కానీ ఇండివిజువల్ లింక్స్ యొక్క మోషన్ అనేది చేంజ్ అవ్వదు. ఓకే, ద నెంబర్ ఆఫ్ మెకానిజమ్స్ అబ్టైన్డ్ ఫ్రమ్ ఏ కైనమాటిక్ చైన్ ఈజ్ ఈక్వల్స్ టు ది నెంబర్ ఆఫ్ లింక్స్ ప్రెజెంట్ అట్ ది మెకానిజం. సేమ్ అంతే కదా. సో అక్కడ మెకానిజం ఏదైతే ఉందో అది ఈచ్ టైము ఒకటే వస్తుంది. ఓకే, అది ఏవైతే కైనమాటిక్ చైన్స్ ఉన్నాయో వాటికి ఆ మెకానిజం ఏదైతే ఉందో దానికి నెంబర్ ఆఫ్ లింక్స్ ప్రజెంట్ ఏవైతే ఉన్నాయో వాటికి సమానమే. అంటే ఆ లింక్స్ మాత్రం చేంజ్ అవ్వవు, ఎప్పుడు కూడా సేమే ఉంటాయి. ఓకే, అండ్ ఫస్ట్ది మనం చూస్తే వెన్ లింక్ 1 ఈజ్ ఫిక్స్డ్, సో ద ఫస్ట్ ఇన్వర్షన్ అండ్ సో ఆన్. సో లింక్ 1 మనం చేసినప్పుడు ఇది ఫస్ట్ ఇన్వర్షన్ అవుతుంది, ఇది లింక్ 2 మనం ఫిక్స్ చేసినప్పుడు సెకండ్ ఇన్వర్షన్ అవుతుంది, అండ్ లింక్ 3 ఫిక్స్ చేసినప్పుడు థర్డ్ ఇన్వర్షన్ అవుతుంది, అండ్ లింక్ 4 మనం ఫిక్స్ చేసినప్పుడు ఫోర్త్ ఇన్వర్షన్ అవుతుంది. ఓకే, సో మనం ఇక్కడ చూసినట్లయితే 4 బార్ చైన్ ఆర్ క్వాడ్రిక్ సైకిల్ చైన్ అంటారు. అంటే దాన్ని మనం సింపుల్గా చెప్పుకోవాలి అంటే 4 లింక్స్ ఉన్నాయి కదా, సో ఈ 4 లింక్స్ ఉన్నప్పుడు మనం దాన్ని 4 బార్ చైన్ ఆర్ క్వాడ్రిక్ సైకిల్ చైన్ అంటాము. సో ఇది జనరల్గా ఏంటి అంటే కొన్ని మెకానిజమ్స్లో చాలా ఎక్కువ యూజ్ చేస్తారు. ఓకే, ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది లింక్ 1, ఓకే, ఇది లింక్ 2, అది లింక్ 3, అండ్ ఇది లింక్ 4. ద బేసిక్ సింపుల్ కైనమాటిక్ చైన్ ఈజ్ ఏ 4 బార్ చైన్ ఆర్ క్వాడ్రాటిక్ సైకిల్ చైన్. సో మనం సింపుల్గా చెప్పాలి అంటే ఒక సింపుల్ కైనమాటిక్ చైన్ అనమాట ఇది. ద 4 బార్ చైన్ కన్సిస్ట్ ఆఫ్ ఏ 4 లింక్స్ డిఫరెంట్ లెంగ్త్స్. సో ఈ 4 లింక్లు కూడా డిఫరెంట్ లెంగ్త్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ ద ఇంపార్టెంట్ కన్సిడరేషన్ ఈజ్ డిజైనింగ్ ఆఫ్ ఏ యూజ్ఫుల్ మెకానిజమ్స్ ఆర్. సో దీన్ని ఎలా మనం యూస్ఫుల్గా కన్వర్ట్ చేస్తామో అంటే ద ఎన్ష్యూర్ ఇన్పుట్ లింక్స్ మేక్ ఏ కంప్లీట్ రెవల్యూషన్ ఆఫ్ రిలేటివ్ టు ది అదర్ లింక్స్. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది ఏ అని ఫిక్స్ చేసి ఉంది కదా, సో ఇక్కడ మనకి ఈ లింక్ 2 అనేది ఈ రొటేషన్ అవుతుంది ఇలాగా. ఓకే, సో ఎప్పుడైతే రిలేటివ్ దీంతో రొటేట్ అయిందో ఈ లింక్ 3 కప్లర్ కూడా రొటేట్ అవుతుంది. ఓకే, సో మనం ప్రీవియస్గా చూసాం కదా, సో ఇదే ఎగ్జాంపుల్ దానికి. ఓకే,
సో ఇక్కడ మనం ఏం చేసాము, ఈ లింక్ 1 అనేది ఫిక్స్ అయింది. ఓకే, లింక్ 2 అనేది ఏంటి, ఇక్కడ ఒక దీనికి కనెక్ట్ అయింది, ఈ రోటరీ మోషన్ అవుతుంది కదా దానికి కనెక్ట్ అయింది. ఈ లింక్ 3 అనేది చూసారు కదా, ఇది కప్లర్, అంటే మీరు ఇది చూసారు కదా, ఇది కప్లర్. అండ్ ఈ లింక్ 4 అనేది ఏంటి, మనకి ఈ లేవర్ అనమాట, అంటే ఈ బీమ్ ఏదైతే ఉందో ఇది కనెక్టెడ్ మొత్తమును. సో ఇదే మనకి 4 బార్ చైన్ అనమాట. ఓకే, ద సమ్ ఆఫ్ ది షార్టెస్ట్ అండ్ లాంగెస్ట్ షుడ్ బి గ్రేటెస్ట్ దెన్ ది రిమైనింగ్ టూ లింక్ టు హ్యావ్ కంటిన్యూస్లీ రిలేటివ్ మోషన్ బిట్వీన్ ఎనీ టూ లింక్స్. ఇక్కడ ఏమంటున్నారు అంటే సమ్ ఆఫ్ ది షార్టెస్ట్ అండ్ లాంగెస్ట్. సో ఇక్కడ ఈ షార్టెస్ట్, ఈ లాంగెస్ట్, ఈ రెండు కూడా గ్రేటర్ దాన్ ది రిమైనింగ్ టూ లింక్స్. సో ఇక్కడ ఏదైతే చిన్న లింక్ ఉందో అండ్ పెద్ద లింక్ ఉందో ఈ రెండు కలిపితే, ఆ రెండు లింక్ల యొక్క లెంగ్త్ కలిపితే మిగతా టూ వాటి కన్నా లెంగ్త్ ఎక్కువ ఉండాలి. సో అప్పుడే మనకి ఈ మెకానిజం అనేది బాగా రిలేటివ్ మోషన్ అనేది, కంటిన్యూస్ మోషన్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇన్ ఏ 4 బార్ చైన్ ద ఫిక్స్డ్ లింక్ ఏడి. సో ఏడి ఇది కరస్పాండెంట్ టు ది ఫ్రేమ్ ఆఫ్ ది మెకానిజం. సో ఇది ఫ్రేమ్ ఆఫ్ ది మెకానిజంకి కరస్పాండ్ అవుతుంది. ద షార్టెస్ట్ లింక్ టు ఇది ఏబి ఈజ్ నోన్ యాజ్ ఏ క్రాంక్ ఆర్ డ్రైవర్ విచ్ మేక్స్ ఏ కంప్లీట్ రెవల్యూషన్ రిలేటివ్ టు ది అదర్ 3 లింక్స్. సో చెప్పాం కదా, సో ఇది ఏంటి, మనకి ఒక క్రాంక్ ఆర్ డ్రైవర్ అన్నాం కదా. సో ఇది కంప్లీట్ రెవల్యూషన్ అవుతుంది, మిగతా 3 లింక్స్కి ఇది మోషన్ అనేది అందిస్తుంది. ద లింక్ 3 అంటే ఇది బీసీ విచ్ కనెక్ట్స్ ది క్రాంక్ అండ్ ద లీవర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ కనెక్టింగ్ రాడ్ ఆర్ కప్లర్. దీన్ని మనం కనెక్టింగ్ రాడ్ అంటాము లేదా కప్లర్ అంటాము. ద లాంగెస్ట్ లింక్ 4 సిడి ఇదనమాట, విచ్ మేక్స్ ఆసిలేషన్ ఆర్ పార్షియల్ రొటేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ రాకర్ ఆర్ లీవర్ ఆర్ ఫాలోవర్. సో ఇదనమాట. సో ఇది ఏం చేస్తుంది, దీని యొక్క మోషన్ వల్ల అది ఆసిలేట్ అవ్వడం కానీ లేదా పార్షియల్గా మనకి రొటేట్ అవ్వడం కానీ చేస్తుంది అనమాట. సో డిపెండింగ్ అపాన్ అక్కడ మనం యూజ్ చేసి మెషిన్ బట్టి, మెకానిజం బట్టి అది చేంజ్ అవుతుంది. ఓకే, ద 4 లింక్స్ 1 and 2, 2 to 3, 3 to 4 and 4 to 1 ఫార్మ్స్ ఏ 4 టర్నింగ్ పెయిర్స్. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ 4 కూడా 1 to 2, 2 to 3, 3 to 4 అండ్ 4 to 1 ఇవన్నీ కూడా 4 టర్నింగ్ పెయిర్స్ని మనకి ఫామ్ చేస్తాయి. సో అందుకే మనకి ఇక్కడ 4 బార్ చైన్ అనేది మనం పిలవడం జరుగుతుంది. ఓకే, ఎక్కడ యూజ్ చేస్తాము అంటే వెన్ ద క్రాంక్ లింక్ 2 ఈజ్ ద డ్రైవర్. సో ఇది 2 అనేది డ్రైవర్ ఉన్నప్పుడు మెకానిజం ట్రాన్స్ఫార్మ్స్ రోటరీ మోషన్ ఇంటూ ఆసిలేటింగ్ మోషన్. సో ఇదనమాట ఫస్ట్ ఎగ్జాంపుల్. దీన్నే మనం బీమ్ ఇంజిన్ అని పిలుస్తాము. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు ఇది కూడా. సో జనరల్గా ఇది ఫిక్స్డ్. ఓకే, సో మూవింగ్ పియట్, ఇది కూడా మూవింగ్ పియట్, ఇలా కూడా మనం 4 బార్ అనేది వాడతాము. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ అయితే ఇది. సో ఇది కూడా మీరు చూడొచ్చు, ఇక్కడ కొన్ని లింక్స్ ఉన్నాయి. సో ఇక్కడ రోటరీ మోషన్ కాస్త ఆసిలేటింగ్ మోషన్ అంటే రెసిప్రోకేటింగ్ మోషన్కి కన్వర్ట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఇన్వర్షన్స్ ఆఫ్ ఏ 4 బార్ చైన్ మెకానిజం. సో ఈ 4 బార్ చైన్ మెకానిజంకి డిఫరెంట్ ఇన్వర్షన్స్ ఉన్నాయి. సో అవేంటి, ఫస్ట్ ఇన్వర్జేషన్ మనం ఇందాక చెప్పుకున్నాము, ఈ 4 లింక్స్లో ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కొక్క దాన్ని మనం ఫిక్స్ చేస్తే డిఫరెంట్ ఇన్వర్షన్స్ వస్తాయి, డిఫరెంట్ మెకానిజమ్స్ అవుతాయి. అదేంటి, ఫస్ట్ లింక్ని మనం ఫిక్స్ చేసినట్లయితే అది బీమ్ ఇంజిన్ అవుతుంది, దాన్నే మనం క్రాంక్ అండ్ లీవర్ మెకానిజం అన్నాం, అంటే ఇది. రెండోది ఏంటి, సెకండ్ లింక్ మనం ఫిక్స్ చేసినట్లయితే అది కప్లింగ్ రాడ్ ఆఫ్ ఏ లోకోమోటివ్. సో అదే మనం డబల్ క్రాంక్ మెకానిజం అన్నాం, అంటే ఇది. ఓకే, అండ్ వాట్స్ ఇండికేటర్ మెకానిజం, ఎప్పుడు థర్డ్ లింక్ మనం ఫిక్స్ చేసినప్పుడు అది ఏ మెకానిజం అవుతుంది, వాట్స్ ఇండికేటర్ మెకానిజం, అంటే ఇది. దాన్నే మనం డబల్ లివర్ మెకానిజం. సో ఇది డబల్ క్రాంక్ మెకానిజం, ఇది డబల్ లివర్ మెకానిజం. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ లింక్ మనం ఫిక్స్ చేసినప్పుడు
అప్పుడు అది ఏమవుతుంది, ప్యాంటోగ్రాఫ్ అంటే ఇది. ఓకే. సో ఇలా మనం ఒక్కొక్క లింక్ని ఫిక్స్ చేసినప్పుడు ఒక్కో మెకానిజం వస్తుంది. దాన్నే మనం ఇన్వర్షన్స్ ఆఫ్ ఏ 4 బార్ చైన్ మెకానిజం అని పిలుస్తున్నాము. ఓకే. సో వీటి గురించి ఒక్కొక్క దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. బీమ్ ఇంజిన్ ఎలా వర్క్ చేస్తుంది, కప్లింగ్ రాడ్ ఆఫ్ లోకోమోటివ్ ఎలా వర్క్ చేస్తుంది, వాట్స్ ఇండికేటర్ మెకానిజం ఎలా వర్క్ చేస్తుంది, పెంటాగ్రాఫ్ ఎలా వర్క్ చేస్తుంది అనేది. సో ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.